గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం, రేపు దీపావళి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ, నీకు డాడీ, నీకు కూడా చెప్తున్నాను దీపావళి శుభాకాంక్షలు. నెక్స్ట్ రానున్న చవితి కూడా శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. హిందువులందరికీ ఇది ఒక మంచి నెల రోజులు ఆనందంగా పిక్నిక్స్ అని, వనభోజనాలని, చాలా ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వారందరికీ ముందుగా దీపావళి, నాగుల చవితి శుభాకాంక్షలు. వెరీ గుడ్. ఇక ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయే అంశం క్యూసీసీ కాయిన్ మన ఎక్స్చేంజ్లో ఎలా లిస్ట్ చేస్తున్నాం, ఏ కండిషన్స్ మనం దానికి అప్లై చేసాం, ఎటువంటి డెవలప్మెంట్ చేసాం, మిగతా కంపెనీలో లేనిది మన దగ్గర ఏముంది, మిగతా ఎక్స్చేంజ్లో లేనిది మన దగ్గర ఏముంది, ఈ విషయం మీద మనం మాట్లాడదాం. అయితే దాన్ని మాట్లాడే ముందు ఓ చిన్న, మీకు తెలిసిందే అయినా సరే మనం ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఏ ప్లాన్ పెట్టినా మనల్ని ఫాలో అయ్యేవారు ఉంటారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏ ప్లాన్ పెట్టామో దాన్నే పేర్లు లేదా అందులో ఉన్న కొన్ని టార్గెట్స్ మార్చేసి పెట్టేస్తుంటారు. అలాగే మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎక్స్చేంజ్ నేను చేసేది రానున్న సమీప భవిష్యత్తులో చాలా మంది దాన్ని పాటించవచ్చు, కానీ దానికి క్యాపబిలిటీ ఉండాలి. కొన్ని రకాల క్యాపబిలిటీస్ ఉండాలి. ఎవరు ఎన్ని చేసినా ఫస్ట్ క్రియేట్ చేసింది నువ్వు, నేను, అంతేనా? అంతే కాదురా, ఏంటండి, నువ్వు, నేను, మీరు, నేను, మనమే కదా క్రియేట్ చేసాం. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిహావ్ మనల్ని ఫాలో అవుతున్నారంటే మనది చాలా స్ట్రాంగ్ ప్లాన్ అని అర్థం. ఫాలోని క్రియేటర్, ఎప్పుడు క్రియేటరే. కుమ్మేస్తాను, ఇది కాదు ఇంకా ముందుకు ఉంది, చిత్తకు కూడా వేద్దాం, అది అదిరిపోద్ది అది. ఓకే, ఇప్పుడు మన క్యూసీసీ ఎక్స్చేంజ్ ఫేజ్ 1. నెక్స్ట్ మనం ఇది ఫేజ్ 3 పెట్టి 1కి వెళ్దాం. రైట్, ఇది ఫేజ్ 3 కింద మాట్లాడదాం, 1కి వద్దాం. ఓకే, దాన్ని ఎలాగోలా చూస్తాను. అయితే ఇప్పుడు క్యూసీసీ కాయిన్ని ఇందులో మనం లిస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆ లిస్ట్ ఎలా చేస్తామో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాపీరాయిళ్ళు ఉంటారు కాబట్టి ముందుగా మీకు తెలియజేస్తున్నాను. మనం వెళ్ళిన పాలసీని ఫాలో అవ్వడం అసంభవం. ఇంతకుముందు మనకి ఇపోలో ఉన్నాయి, చాలామంది పెట్టారు, కానీ దాన్ని తీసుకువెళ్ళాలంటే దానికి ఒక క్రియేటరు, ఒక మోటివేటరు, అంతకు మించిన డెవలప్ చేయాలనే కసి ఉన్న నాయకుడు కావాలా. ఒక్కడే కావాలా, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కడే కావాలా. అంతకు మించి ఉంటే పంచుకోవడమే జరుగుతుంది. పంచుకోవడం లాంటివి జరుగుతాయి. అంటే నా వ్యక్తిగత అనుభవాన్ని చెప్తున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ పార్ట్నర్స్ అంటే అలాగే ఉంటుంది. కాబట్టి నీ దగ్గర ఉన్న కాయిన్ ఎంత విలువైందో ఈరోజు తెలుసుకో. నేను ఎందుకన్నానంటే, కొన్నేళ్ల క్రితం, సుమారు 25 ఏళ్ళ పైన అవుతుంది, 300 రూపాయలని 4.5 CR చేసి ఒక కంపెనీని జస్ట్ 18 నెలలు గొప్పగా చేసి పార్ట్నర్స్తో ఇబ్బంది పడి తర్వాత నేను నేలమట్టమైపోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్కి వచ్చేసాను. సో ఆ అనుభవం ఉంది కాబట్టి ఇంకా నాకు ఆ టైప్ ఆఫ్ పార్ట్నర్స్ కానీ ఉండరు. అందుకే నేను ఆ మాట అన్నాను, అనుభవాన్ని మీకు చెప్పాను, ఎవరిని ఉద్దేశించి కాదు. థ్యాంక్ యూ.